స్థలం అమ్మడానికి మేము ఒప్పుకోం. లక్ష్మీనారాయణ గారు మా ఇళ్ల కోసం కేటాయించిన ఈ స్థలాలు అమ్మితే ఫ్యాక్టరీ లాకౌట్ అవుతుంది. ఏంట్రా లాకౌట్ అయ్యేది? స్థలం అన్నావంటే గుండె తీసి గుడుంబాలో కల్పిస్తానరా. ఎవడ్రా ఈ స్థలాన్ని కొనడానికి వచ్చింది? మై తోక్యా హలో, లేదు వచ్చేస్తానండి. ఇంటికా? అబ్బే, ఇంటికి వెళ్తే లేట్ అవుతుంది. డైరెక్ట్ గా స్టేషన్ నుంచి సీమకు వచ్చేస్తానండి. ఈ సిటీలో మనకు పనే ఉందండి. మన పని మనం చేయనిస్తే కదా. ఎవడ్రా ఈ స్థలాన్ని అమ్మాలని చూసింది? ఎవడ్రా? మేమే. ఇచ్చిన మాట చేసిన దానం వెనక్కి తీసుకోవటం తప్పు. తప్పు చేస్తే తమ్ముళ్ళను కూడా చూడండి. ఏం మాట్లాడకుండా అలా వదిలేశారు? 100 కోట్లు విలువ చేసే స్థలం ఒక్క క్షణంలో చేయి జారిపోయింది. నువ్వు పోయిన 100 కోట్ల గురించి ఆలోచిస్తున్నావు, నేను ఉన్న 1000 కోట్ల ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ స్థలాన్ని మనం కామ్గా వదిలేయడం వల్ల వాడు కామ్గా వెళ్ళిపోయాడు. ఇక ఫ్యాక్టరీకి రాడు. ఏంటి ఇక్కడికి వచ్చావు? పని కోసం. నేను చేయాల్సిన పని ఇక్కడ చాలా ఉంది, అందుకే వచ్చాను. నీకు మాకు ఏ సంబంధం లేదని బయటికి తోసేశాంగా. తోసేయటానికి తీసేయటానికి ఇది అన్న పోస్ట్ కాదు తమ్ముడు, వర్కర్ పోస్ట్. లేబర్ బైలా ప్రకారం 15 సంవత్సరాలుగా ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడిని తీసేసే అధికారం ఏ యాజమాన్యానికి లేదు. తప్పు చేస్తే తప్ప. ఆ తప్పు నేనేమీ చేయలేదు. అయితే తప్పు చేసే వరకు ఇక్కడే ఉంటావన్నమాట. తప్పు చేయటానికి నేను నీలాగా తప్పుడు మనిషిని కాదు. తప్పు చేస్తే తల ఇస్తా, తల తీస్తా. ఇంతకు ముందు చేసిన ఎండి పోస్ట్ పోయింది, మరి ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తా. ప్యూన్ ఉద్యోగం ఉంది, చేస్తావా? కాఫీలు మోయాలి, మోస్తావా? టీలు తీసుకురావాలి, తెస్తావా? భోజనాలు వడ్డించాలి, వడ్డిస్తావా? ఏదైనా చేస్తాను. ఆస్ట్రే తీసుకురా. బాబు యాస్ట్రిద్దామంటున్నారు, వినపడ్లా? హలో, కాల్చరా. వద్దులేరా, అన్నయ్య ఉన్నాడు. కాల్చరా అన్నయ్య. నా మీద కోపంతో మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఏం సరిది? మీరు ప్యూన్గా మీరు తలుచుకుంటే పాడైపోయిన కంపెనీని కూడా లీజ్కి తీసుకుని నెంబర్ 1 కంపెనీగా మార్చగలరు. పాడైపోయిన కంపెనీని బాగు చేయటం కంటే పాడైపోతున్న నా తమ్ముళ్ళు బాగు చేయటమే నాకు ముఖ్యం. ఇంతకాలం తిరిగితే తిడతాడేమని భయం, తాగితే తంతాడేమని భయం. చచ్చేవాళ్ళం. జైలు నుంచి బయటపడ్డట్టుంది అంకుల్. ఇంటి నుంచి పంపించేసినట్టే ఫ్యాక్టరీ నుంచి కూడా పంపించండి అంకుల్. పంపించేస్తా. నాన్న కాముగా ఉన్నాడని ధర్మరాజు అనుకోకు, కోపం వస్తే యమధర్మరాజు వేసేస్తాడు. ఏడిసాడు. స్వాతి, ఒకసారి మన ఆఫీస్కి వెళ్తే వాడు ఏమన్నాడు?
అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి రమ్మన్నాడు కదూ ఇప్పుడు అదే ఆఫీస్లో నేను బెల్ కొడితే వాడు కాఫీలు టీలు తీసుకుని లోపలికి రావాలి. ఎవడో మా నాన్న? కాదు, ఇలా అనాథ అన్న. అమ్మా ఏంటమ్మా అన్నయ్యని వీళ్ళు పొమ్మని గెంటేసినా ఇంకా తమ్ముళ్ళని వీళ్ళనే పట్టుకుని వేలాడుతున్నాడు. ఏ తను లేకపోతే వీళ్ళకి బతకడం తెలీదా? బిజినెస్ చేసుకోవడం తెలీదా? నీకన్నీ తెలిసే. వాడే పిచ్చోడు. వాడికి బాధల్ని పంచుకోవడం, బంధాల్ని పెంచుకోవడం మాత్రమే తెలుసు. నీలాగా తెంచుకోవడం తెలీదు.